కమలాకర్ రావు గారు మాజీ మంత్రి, అదేవిధంగా రవిచంద్ర గారు ఎంపీ, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి విద్యార్థులలో, బీసీ సంఘాలలో రోజు పేపర్లో చూస్తే బీసీ మీటింగే వస్తుంది. అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు అందరి ఆలోచన, మంత్రి ఆలోచన కానీ, అదేవిధంగా బండారు దత్తాత్రేయ ఆలోచన, మా సత్యనారాయణ ఆలోచన కూడా మాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తొవ్వే కార్యక్రమం వద్దురా బాబు, చౌతి ఏడైనా గోగడ అన్నీ ఉంటుంది. ఏదో ఒక 42 గతంలో ఏమైంది, తెలంగాణ మూమెంట్ ఏది ఖమ్మంలో కొత్తగూడలో మొదలైందా లేదా, చినుకు చినుకు చేసి ఆఖరుకు తెలంగాణ ఉద్యోగం పెరిగింది. ఇది స్థాపం. ఇవాళ మనం ఏం చేయాలి? ఇవాళ కొందరు మన బడుగు బలహీన వర్గాలు పైకి రావద్దని కోర్టులో కేసు వేసేసి, అలా మీరు 10% నరేంద్ర మోడీ ఏదైతే ఈడబ్ల్యూఎస్ పెడితే మేము ఒక్క మాట మాట్లాడాలి. ఎస్, వాళ్ళ దాంట్లో కూడా పేద ప్రజలు మేము కోర్టుకు పోలే. వాళ్ళు ఎందుకు పోతున్నారంటే వీళ్ళు ఎన్నటికన్నా ముందుకు పోతారు అని ఏదైనా ఒక లిటిగేషన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న చేతిలో ఆర్డినెన్స్ తీసారు, జీవో తీసారు. ఇక దాని మీద ఏం చేస్తామని కాదు. రేపు 8th నాడు ఏది వాళ్ళ డిసిషన్ ఉన్నది, అది ముందు 6th నాడు అన్ని రాజకీయాల అతీతంగా అందరం ఇంప్లీడ్ అయిదాం. తెలియాలని అమ్మ మాత్రం వాళ్ళు ఏమంటున్నారు, 130 కులాలు ఉన్నాయి, ఇలా నడొక్కటి కావాలా? ఇలా దాంట్లో యూనిట్ సగలైన అయితే మంగళైన, మంగళైతే గౌడు, గౌడు అయితే లేపుతారు వాళ్ళే. కనుక మనం అందరం యూనిటీ ఉన్నది అనేది చెప్పడానికి ఇంప్లీడ్ కావాలి. అప్పుడే ఏది జ్యుడిషియరీ కూడా ఆలోచన. ఎందుకంటే తరతరాల నుంచి చూస్తున్న ఏ జ్యుడిషియరీ కూడా ఏది బీహార్లో పెడితే తీసేసాడు. కానీ తమిళనాడులో 69% ఉండదట్ల మనం 42 ఇస్తే ఎందుకు వద్దంటున్నారు అనే పాయింట్. దాని మీద మనం ఉద్యమం చేద్దాము. నేను అనేది ఇక మాటికి మా ఆర్కిష్ట తగ్గిపోయాడు. ఇందులో పాటు లేకుండా చెప్తారు మొత్తం. ఈ 8 రోజులు కూర్చుంటారు బయట. ఇక వద్దు, మనకి రోడ్ల మీదకే రావాలి. 2 రోజులు అది కూర్చుంటారు. ఎవరు పెట్టారు మైకులు పెడతాం, తెల్లని పేపర్ల నా పేరు వచ్చింది. అమ్మాయి 8 రోజులు ఈ పేరు ఇవద్దుగా మన పేరు యుద్ధమే. దీని మీద ఏ విధంగా జ్యుడిషియరీని ఇంప్రెస్ చేయాలి, జ్యుడిషియరీ కూడా భయపడిపోవాలి. అరే వీళ్ళలో యూనిటీ వచ్చిందని నిజం చెప్తున్నా. ఇప్పుడు నేనేదో కాంగ్రెస్ పార్టీ కాదు, రాహుల్ గాంధీకి వచ్చింది ఒక ఆలోచన. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వల్ల వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని కూడా దాంతో మరి జిత్తిన ఇచ్చేదారి భాగీదారు ఎక్స్రే అన్నాడు బాబు. మా ప్రియాంక ఏమన్నది, ఈబీసీ అంటే నేను డౌట్ పడ్డది. ఇల్లు ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్, కింద ఉన్న సాకులోడు, బంగులోడు, ఎద్దులోడు అందరి పైకి రావాలండి. కనుక ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని ఏ విధంగా అటు కోర్టు ఇటు రోడ్ల మీద కూడా పడాలి. ఇక యుద్ధం చేస్తారు. ఇక ఇప్పుడు రాకపోతే ఇక రాదు. ఆర్కిష్ట ముసలోడు దీంట్లో పలికే ఇక నువ్వు ఢిల్లీ పోయేది లేదు, ఈడనే లేదు. కనుక ఒక ఉద్యమం తయారు చేయండి. రేపు అందరూ కూడా ఇంప్లీడ్ కావాలని చెప్తున్నా. రేపు 6వ తేదీ ఉన్నది. రేపు కోర్టు ఏది ఓపెన్ అవుతుంది, అందరం వేస్తాం. నేను కూడా వేస్తాం, అందరూ వేస్తాం. ఒక 200 మంది వేసింది అనుకో, జ్యుడిషియరీ వీళ్ళు ఎక్కడో కనిపిస్తుందా బాబు, మనం నిర్ణయం తీసుకుంటే మా బాధ్యత బజాయిస్తారు. ఇక మనం నేను లాస్ట్ స్టూడెంట్ కాదు, కానీ ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏం చేస్తాను, నేను కూడా లోపలికి కాదు. కనుక పోయినారనే కానీ మనం అందరం రేపు చూపించాలి. మన యూనిటీ మా ఆర్కిష్ట మంచి మంచి ప్రోగ్రాం పెట్టారు, అందరినీ కలిపారు. ఇవాళ మనకి టైం ఉన్నది. ఇప్పుడే లారీ దగ్గర ఉండి అందరం వేస్తాం. ఒక 200 మంది వేసాం అనుకో, నేషనల్ న్యూస్ అవుతుంది. నరేంద్ర మోడీ ధర ఎక్కువ చూడాలి. జడ్జీలలో కూడా మార్పు వస్తుంది. ఎన్ని రోజుల్లో మేము బతుకోద్దా? ఓన్లీ అగ్రకులాలే బతుకుతారా బాబు? మేము మనుషులమే, వాళ్ళన్నమే తింటూ మేము మమ్మల్ని ఎందుకు బతుకుతుందని అడగాలి. అందుకునే జ్యోతిరప్పుడు ఎప్పుడో ఎప్పుడు చదువుకుంటారు. మా పిల్లలందరూ హుషారైన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అయితే అందరూ చదువుతున్నారు. కనుక ఈ కార్యక్రమాన్ని ఆర్కిష్ట, అదేవిధంగా మా ఎవరు సత్తారాయ్
అన్ని ఆయనే చెప్పేస్తాడు. మాకు ఛాన్స్ అయ్యాడు ఏదైనా మంచి మాట చెప్పినా దీన్ని ఉద్యమ రూపంలో చేసి రేపు ఇంక్లీడ్ అవుతందుకు అన్ని పార్టీలు అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉన్నది సంజయ్ గారు కానీ అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉన్నది సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు కాకుండా ఏది ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అందరూ కూడా ఎవరైతే బీసీ సంఘాలు పెట్టుకున్నారో ఇవాళ ముందు ఇడికి పోయి లాయర్ మాట్లాడి మీరు ఇంప్లిమెంట్ కాదు దాన్ని ఎట్లా కొట్లాడాలో ఆ తర్వాత ఏం చేయాలనేది మొదలు కూర్చున్నాం. మా సీనియర్ కూడా గట్టిగా పిలిస్తారే అతను కూడా మొదటి నుంచి బీసీ మహబూబ్నగర్ జిల్లాలో బీసీ నాయకుడు ఎదగాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అదేవిధంగా నల్గొండ ఏమిరా ఈ 2 జిల్లాలు పటేల్ పట్వారి జిల్లా మీరేదో పైకొచ్చారు మీ ముందుకు పోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే అయిపోయింది అనేది ఒక పిక్చరైజ్ చేస్తారు. ఈయన యూనిటీ వచ్చింది ఏది అశోక హోటల్లో కృష్ణ గారి సమక్షంలో అయింది. అందరూ ఒకటైతుందట. 130 కులాలు లేదు బీసీ కులమే ఏదో ఏది మా కులమే లేదు. మా కులం ఏదంటే బీసీ అంటే మా కులం అని మనం ఫైట్ చేయాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.